జీవశాస్త్రంలో భౌతిక రసాయన శాస్త్రాల ఉపయోగాల వల్ల జీవభౌతిక శాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, అణుజీవ శాస్త్రం లాంటి నూతన శాఖలు ఆవిర్భవించాయి. ఇవి వృక్ష, జంతు శాస్త్రాల రెండింటికి సంబంధించినవి. వృక్ష శాస్త్రం ఎంతో వేగంగా మానవ జీవితానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. దీని ఫలితంగా అధ్యయనాన్ని సరళతరం చేయడం కోసం వృక్ష శాస్త్రాన్ని వివిధ విభాగాలుగా విభజించడమైంది. వీటిలో కొన్నిటిని ఈ క్రింద తెలపడమైంది. అవేమిటో ఒకసారి చూద్దాం. వృక్షశాస్త్ర విభాగాలు. ఫస్ట్ వన్, స్వరూప శాస్త్రం. మొక్కల్లోని వివిధ భాగాల అధ్యయనానికి, వర్ణనకు సంబంధించిన శాస్త్రము స్వరూప శాస్త్రం. ఇది మొక్కల వర్గీకరణకు మౌలిక ఆధారం. దీనిని మళ్ళా 2 భాగాలుగా విభజించవచ్చు. బాహ్య స్వరూప శాస్త్రం మొక్క భాగాలైన వేరు భాగం, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం, బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసి శాస్త్రాన్ని బాహ్య స్వరూప శాస్త్రం అని, అంతఃస్వరూప శాస్త్రం అంటే వివిధ భాగాల అంతర్నిర్మాణాలను గురించి తెలుపుతుంది. దీన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించవచ్చు, అంటే 2 శాఖలుగా. కణజాల శాస్త్రము, అంతర్నిర్మాణ శాస్త్రము. కణజాల శాస్త్రం అంటే మొక్కల్లోని వివిధ కణజాలాలను అధ్యయనం చేసే శాస్త్రం కణజాల శాస్త్రం. అంతర్నిర్మాణ శాస్త్రం మొక్కల్లోని భాగాలైన వేరు, కాండం, పత్రం, పుష్పంలోని అంతర్నిర్మాణాల గురించి వివరించే శాస్త్రాన్ని అంతర్నిర్మాణ శాస్త్రం అంటాం. సెకండ్ వన్, కణజీవ శాస్త్రం. కణజీవ శాస్త్రం అంటే కణం, కణంగాల నిర్మాణం, విధులు, వాటి వృద్ధికి సంబంధించిన శాస్త్రాన్ని కణజీవ శాస్త్రం అంటాం. నెక్స్ట్ వన్, పిండోత్పత్తి శాస్త్రం. స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడడం, సంయోగ బీజాల ఉత్పత్తి, ఫలదీకరణ విధానం, పిండం, అంకురచ్ఛేదం, విత్తనాలు ఏర్పడడానికి సంబంధించిన శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, పరాగరేణు శాస్త్రం. పరాగరేణు శాస్త్రం అంటే సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల ఉత్పత్తి, నిర్మాణం లాంటి అన్ని సంబంధిత అంశాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పరాగరేణు శాస్త్రం అంటాం. నెక్స్ట్ వృక్ష వర్గీకరణ శాస్త్రం లేదా సిస్టమాటిక్ బోటనీ అని కూడా అంటాం. ఇందులో ఈ వృక్ష శాస్త్రంలోని వివిధ శాఖల నుండి లభించే సమాచారం ఆధారంగా మొక్కలను గుర్తించడం, నామీకరణ చేయడం, సంబంధిత వర్గాలను వర్గీకరించడం అనేవన్నీ కూడా ఈ శాఖకు సంబంధించినవి. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, వృక్ష శరీర ధర్మశాస్త్రం. ఇందులో మొక్కల్లో జరిగే నీరు, ఖనిజ లవణాల శోషణ, కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, నత్రజని జీవక్రియ, పెరుగుదల మొదలైన జీవక్రియ సంబంధిత చర్యలన్నిటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటాం. సెవెంత్ వన్, వృక్ష ఆవరణ శాస్త్రం. వృక్ష ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? మొక్కలను అవి నివసించే పర్యావరణానికి మధ్య గల పరస్పర సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వృక్ష ఆవరణ శాస్త్రం అంటాం. నెక్స్ట్ ఎయిత్ వన్, పురావృక్ష శాస్త్రం. పురావృక్ష శాస్త్రం అంటే మొక్కల శిలాజాలాల గురించి అధ్యయనం చేస్తుంది. దీని సహాయంతో మొక్కల్లోని పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ నైన్త్ వన్, జన్యు శాస్త్రం. జన్యు శాస్త్రం అంటే జన్యువుల నిర్మాణం, వాటి సంశ్లేషణ, అనువంశికత, ఉత్పరివర్తనాలు మొదలైన అన్ని అంశాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జన్యు శాస్త్రం అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ 10th వన్, వృక్ష భౌగోళిక శాస్త్రం. అంటే గత కాలంలోను ప్రస్తుత కాలంలోను భూమండలంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కల వితరణ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వృక్ష భౌగోళిక శాస్త్రం అంటాం. నెక్స్ట్ వన్, వృక్ష వ్యాధి శాస్త్రం. వృక్ష వ్యాధి శాస్త్రం అంటే ఇది మొక్కల్లోని వ్యాధి కారకాలు, వ్యాధి లక్షణాలు, నియంత్రణ పద్ధతుల గురించి అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ వన్, శైవల శాస్త్రం. శైవల శాస్త్రం అంటే పత్రహరితం కలిగి స్వయం పోషితాలుగా జీవించే తాలోఫైట మొక్కలైన శైవలాలకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసే శాస్త్రము శైవల శాస్త్రం. నెక్స్ట్ వన్, శిలీంద్ర శాస్త్రము. శిలీంద్ర శాస్త్రం అంటే పత్రహరిత రహితమైన పరపోషితాలుగా జీవించే తాలోఫైట మొక్కలైన శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని శిలీంద్ర శాస్త్రం అంటాం. నెక్స్ట్ 14th వన్, లైకెనాలజీ. లైకెనాలజీ అంటే ఒక శైవలం, ఒక శిలీంధ్రం పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేక వర్గపు మొక్కలైన లైకెన్లను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లైకెనాలజీ అంటాం. నెక్స్ట్ వన్, బ్రయోలజీ. బ్రయోలజీ అంటే వృక్షరాజ్యపు ఉభయచరాలైన బ్రయోఫైట మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్రయోలజీ అంటారు. నెక్స్ట్ వన్, టెరిడాలజీ. టెరిడాలజీ అంటే నాలిక కణజాలయుత పుష్పించని మొక్కలైన టెరిడోఫైట మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఈ విధంగా ఇవన్నీ కూడా వృక్ష శాస్త్రాలు వాటి విభాగాల గురించి అధ్యయనం చేసుకోవడం జరిగింది.